పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా దూసుకుపోతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా 275 కోట్ల గ్రాస్ మార్క్ని క్రాస్ చేసి 300 క్రోర్స్ మార్క్ వైపు దూసుకుపోతుంది. ఇప్పటికే ఓవర్సీస్లో హ్యూజ్ ప్రాఫిట్స్తో డబుల్ బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ సినిమా లాంగ్ రన్లో వరల్డ్ వైడ్గా 320 కోట్ల మార్కుని క్రాస్ చేస్తుందో లేదో ఆసక్తిగా మారింది. లేటెస్ట్గా ఈ సినిమాలో మరొక సాంగ్ని థియేటర్స్లో యాడ్ చేశారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్తో దూసుకుపోతున్నటువంటి ఈ సినిమా లాంగ్ రన్లో 320 కోట్ల మార్కుని క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. ఈ మూవీపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. స్టార్ మూవీ పేజ్లో ఒకటైనటువంటి విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న ఇద్దరూ కూడా రీసెంట్గాని ఎంగేజ్మెంట్ చేసుకోవడమనేది జరిగింది. వాళ్ల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని అఫీషియల్ చేస్తూ ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ ద్వారా తెలియజేశారు. 2026 ఫిబ్రవరిలో వీళ్ళ మ్యారేజ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ అండ్ సెలబ్రిటీస్ అంతా కూడా వీళ్ళకి విషెస్ని తెలియజేస్తున్నారు. మరి వీళ్ళ ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ ఫిలిమేదో కామెంట్ చేయండి. రీసెంట్గా ఆడియన్స్ ముందుకి వచ్చినటువంటి ప్రభాస్ గారు హీరోగా నటిస్తున్న డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా ట్రైలర్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ని అందుకుంటుంది. ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై ఆడియన్స్కి అండ్ ఫ్యాన్స్కి ఒక క్లారిటీని తీసుకొచ్చిందని చెప్పాలి ఈ ట్రైలర్. ఇక పొంగల్ రేసులో బరిలోకి దిగబోతున్నటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాతో ఈ సినిమా పోటీ పడబోతోంది. దాంతో పొంగల్ రేస్ అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరి ఈ సినిమా గురించి మీలో ఎంతమంది ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు? ఈ సినిమా ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మంచి ఎక్స్పెక్టేషన్స్ అండ్ బజ్తో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి కాంతారా సినిమా పాజిటివ్ టాక్ని దక్కించుకుంది. ఓపెనింగ్ డే రోజు వరల్డ్ వైడ్గా 90 క్రోర్స్ రేంజ్లో గ్రాస్ని కలెక్ట్ చేసింది సినిమా. దాంతో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ని సాధించినటువంటి కన్నడ ఫిల్మ్గా రికార్డును అందుకుంది. కేజీఎఫ్ 2 తర్వాత ఓపెనింగ్స్ పరంగా సెకండ్ ప్లేస్లో నిలిచింది కాంతారా చాప్టర్ 1. పార్ట్ 1 లాంగ్ రన్లో దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ని సాధించింది బాక్సాఫీస్ దగ్గర. మరి ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. మరి ఈ సినిమా గనక మీరు చూసుండుంటే ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచినటువంటి రితిక్ రోషన్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి నటించినటువంటి వార్ 2 సినిమా అక్టోబర్ 9th నుండి ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుంది. మరి బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫెయిల్యూర్గా నిలిచినటువంటి ఈ సినిమా స్మాల్ స్క్రీన్లో ఎలాంటి సక్సెస్ని సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్ గారి కాంబినేషన్లో తెరకెక్కబోతున్నటువంటి అప్కమింగ్ ఫిలింపై చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా న్యూ ఏజ్ అల్ట్రా స్టైలిష్ ఫిలింగా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి లుక్ కూడా అల్ట్రా స్టైలిష్గా ఉండబోతుందంట. సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది అనే దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావాల్సి ఉంది. మరి ఈ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా గురించి మీలో ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో చూసారుగా ఇవాల్టి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ ఏంటో. వేటిలో మీ ఫేవరెట్ అప్డేట్ ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్గా మా వీడియోని లైక్ చేయండి.